ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మల అఫీషియల్. ఇక మా ట్యూషన్ స్టూడెంట్స్ అయితే ఈ జామెట్రీ బాక్సెస్ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఇదైతే న్యూ అనమాట, చాలా కొత్తది అనమాట, ఇప్పుడు తెచ్చారు షాప్ నుంచి. ఇదైతే ఓల్డ్ది, కొంచెం కొన్ని రోజులు అయితే తెచ్చి ఒక 1 year or 6 months అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మా ట్యూషన్ స్టూడెంట్స్ దీన్ని ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తున్నారో తీయంలా అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత పెన్సిల్, స్కేల్, డివైడర్, ప్రొట్రాక్టర్, డివైడెడ్, కంపాస్, ట్రయాంగిల్స్, ఇది కూడా ట్రయాంగిలే, వేటి షేప్, షార్ప్నర్, న్యూ ఎరేజర్, ఇది ఈరోజు కంబాక్స్, న్యూ కంబాక్స్. దిస్ ఈజ్ సర్కిల్ కంబాక్స్. ఇదంతా న్యూ కంబాక్స్లో ఉండే ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. వీటితోటి ఏమేం చేయాలనో మ్యాథ్స్లో అయితే ఇది మ్యాథ్స్కి మాత్రం ఉపయోగపడుతుంది. కంబాక్స్ కంపల్సరీ, జామెట్రీ బాక్స్ మ్యాథ్స్కి కావాలి. ఇది న్యూ కంపాస్. పెన్సిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. షార్ట్ చేసుకొని ముందే పెన్సిల్ పెట్టేసుకోవాలి. ఇది ఇట్లా ఉంది కదా, ఇది తిప్పాలి, బాగా టైట్ కావాలి పెన్సిల్. మనం ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. ఒకవేళ దీనికి రబ్బర్స్ కూడా ఉంటాయి, తీయాలి. ఇంకా టైట్ పెట్టుకోవాలంటే టైట్ పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని దీంతో మనం ఏ ఆకారం సర్కిల్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇది ఇట్లనే పట్టుకోవాలి. పైంది మిడిల్ అయితే డాట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సర్కిల్ ఇలా వచ్చేసింది. ఈ దాంతో ఇది మాత్రము ఇది కంబాక్స్లో ఉంటుంది. ఇది తీసుకొని ఇట్లా చేసేయాలి ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్ సంబంధించింది. ఇదైతే డివైడర్. దీని ద్వారా మనము అది ఎంత ఉందో లెంత్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మనం ఏ నుంచి స్టార్ట్ చేసి బీకి పెట్టుకున్నాం కదా, అట్లయితే బి. ఇప్పుడు మనం ఇది లెంత్ చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఈ స్కేల్ని తీసుకొని ఇట్లా పెట్టాలి. సేమ్ 0కి వెళ్ళి కొంచెం కూడా కలియొద్దు. అదేమో 7.3 ఉంది, మనం పెన్సిల్తో రాసుకోవాలి. ఇట్లా 7.3 రాసుకోవాలి. ఇది డివైడర్. ఇట్లా యూజ్ చేయాలి డివైడర్ని. ఇది సర్కిల్ ఫ్రెండ్స్. సర్కిల్ మీరు ఎలా గీసుకోవాలనేది ఇది చాలా సింపుల్గా చిన్న దాంతో మాత్రమే వచ్చేస్తుంది. కంపాస్ లేకపోతే ఇది ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. కావాల్సి అయితే ఎప్పుడైనా మీరు క్యారీగా చేతిలో పట్టుకోవడం, జోబులు వేసుకోవడం కూడా చిన్నగానే ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మ్యాథ్స్లో సర్కిల్ చేయడానికి. సర్కిల్ కొంచెం చిన్ననే ఉంటుంది కానీ ఈజీగా ఉంటుంది కొంచెం. కావాల్సి అయితే మళ్ళీ మీకు చూపిస్తా చూడండి. ఈ 3 బాక్సెస్ చూడండి ఫ్రెండ్స్. వస్తే కొంచెం చిన్ననే రావచ్చు కానీ బాగుంటుంది సర్కిల్ చిన్న సర్కిల్ అంటాం. మా స్టూడెంట్ అయితే చెప్తుంది, వినండి. ఇది మనమైతే దీని ప్రొట్రాక్టర్ అంటారు. దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే మనకు ఒక యాంగిల్ ఇస్తారు. ఆ యాంగిల్ని ఇట్లా పెట్టుకోవాలి. మనం ఇట్లా పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ 90 degrees ఉంది. స్కేల్ చూపిస్తుంది, అందుకే ఇది 90 degrees అనమాట. 90 degrees రాసి దీన్ని రైట్ యాంగిల్ అంటారు. మనము ఈ లైన్నే చూడాలి, ఇక్కడ ఇంక ఇవన్నీ ఏం చూడొద్దు. ఈ లైన్ చూస్తే మనకి ఏ డిగ్రీస్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇదైతే 90 degrees ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోటి 90 degrees, ఇది రైట్ యాంగిల్. ఇలా మనకి ప్రొట్రాక్టర్ యూజ్ అవుతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇది మ్యాథ్స్ది సంబంధించింది గిట. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్, ఇదేమో ఈక్వల్ ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్ మీకు ఈజీగా ఈ మధ్యలో ఉన్న దాని వల్ల మీకు కొట్టుకోవచ్చు మ్యాథ్స్లో. ఇది కూడా ఇబ్బంది, డయాగ్రామ్ వేసేటప్పుడు క్రాస్ కూడా సెంటీమీటర్స్ కరెక్ట్ రావాలంటే ఇది కూడా ఇట్లా వేసుకోవచ్చు మధ్యలో. అది కాకుండా మనకి ఇది రైట్ ఈక్వల్ ట్రయాంగిల్ ఎట్లా తెలుస్తుంది అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నందుకు దీన్ని ఈక్వల్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఐసోసెలస్ స్కేల్ ట్రయాంగిల్ అని ఎందుకంటారు అంటే ఆల్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నందుకు స్కేల్ ట్రయాంగిల్ అంటారు. బాయ్.